కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ కాకి చొక్కాలో కాఫీ చుక్క. రచన కీర్తిశేషులు గొల్లపూడి మారుతీరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను, నటుడిగాను సుపరిచితులు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగాను, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గాను, ఆంధ్రప్రభ ఉపసంపాదకుడిగాను పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో పాటు మరో 3 నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. వీరిని వరించిన ఇతర పురస్కారాలు: 2002 సంవత్సరంలో రాజాలక్ష్మి ఫౌండేషన్ విశిష్ట పురస్కారం, 1975లో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, ఉత్తమ హాస్య రచనకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి సర్వరాయ మెమోరియల్ బంగారు పథకం, సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంపిక, 2015 సంవత్సరంలో లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం అందుకున్నారు. వీరు 2019 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన చెన్నైలో పరమపదించారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. రామేశం గారు పాఠాలు చెప్పి సైకిల్ మీద ఇల్లు చేరేసరికి లోపల కోడలి మాటలు వినిపిస్తున్నాయి. ఈ కాకి చొక్కాలో కాఫీ మరకలు ఎలా వచ్చాయండి? చొక్కాలోనా, చొక్కా మీద? మీదకి మడత పెట్టిన చొక్కా చేతి మడతలో. సరే, నా ప్రశ్నను సవరించడం కాదు, సమాధానం చెప్పండి. అదే పొరపాటు. అబద్ధం చెప్పాలనుకున్న వాడికి నవ్వు సరైన ప్రారంభం కాదు. నిజం చెప్పాలనుకుంటే నవ్వు అవసరం లేదు. సుబ్రహ్మణ్యం నవ్వింది అందుకు కాదు. అసలు ఎప్పుడూ అలాంటి విషయాలు పట్టించుకోని పంకజం అంత సూటిగా, అనుమానంగా ప్రశ్న అడిగినందుకు. అనుమానంతో ఎర్రబడిన ఆ ముఖాన్ని చూస్తూ ప్రతి ఆడది మగాడిని అనుమానించడం కనీసం ఒక్కసారైనా అవసరం అనిపించింది. అనుమానం ఆడదానికి భర్త మీద ఉన్న పొసెసివ్నెస్ని చాటుతుంది. భర్త రహస్యంగా గర్వపడే క్షణం అది. మై డియర్ వైఫ్, నా జీవితంలో మరో ఆడది లేదు, రాదు. నీదైన ఈ సుమధుర స్వప్నాన్ని మరొకరి నిద్రలో తెల్లవారనివ్వను. ఎవరో కవి మాటల్ని అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు. చెయ్యి తీసేసింది. ఏమిటండి ఈ మరకలు అన్నప్పుడు, ఏం లేదు నీ మొహం అంటే తీరిపోయేది. కానీ దొంగాడా కరవకురా అన్నట్టు ఆడది, స్వప్నం, మాధుర్యం ఏమిటి కర్మ? పంకజం అమాయకురాలు. భర్త మాటలకి బొత్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి చొక్కా తీసుకువెళ్లి పెరట్లో బాల్చీలో పారేసింది. ఇది జరగబోయే తతంగానికి కేవలం నాంది మాత్రమే. అసలు ఈ సంభాషణ సుబ్రహ్మణ్యానికి కేవలం నవ్వు పుట్టించినా రామేశం గారికి మాత్రం వణుకు పుట్టించింది. ఎంచేతనం ఆపాదమస్తకం కంపించిపోయాడు. భర్త పట్ల భార్య విశ్వాసం పంకజాన్ని అక్కడితో ఆపింది. కానీ సాటి మగవాడి పట్ల మరొక మగవాడి అనుమానం లాంటిదేదో రామేశాన్ని పట్టి పీడించింది. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది, సుబ్రహ్మణ్యం పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడూ కాఫీ తాగలేదు. అసలు దాని రుచి ఎలా ఉంటుందో కూడా తెలీదు. కాఫీని విషంలాగా చూస్తాడు. మరి ఫ్యాక్టరీకి వెళ్లే కాకి యూనిఫారం మీద కాఫీ చుక్క ఎలా పడింది? దానికి సమాధానంగా చిరునవ్వు ఎందుకు వచ్చింది? ఆ రాత్రి రామేశం గారికి నిద్ర పట్టలేదు. సుబ్రహ్మణ్యం లోకో షెడ్లో మెకానికల్ ఇంజనీరు. డీజిల్ ఇంజిన్లు ఆగిపోకుండా ఎలా నడపాలో బాగా తెలుసు. కానీ ఆడదాని మనసు ఎప్పుడు ఎలాంటి సందర్భంలో ఆగిపోతుందో తెలియదు. రామేశం గారికి పాఠాలు చెప్పడం 30 ఏళ్ల అలవాటు. మనస్సులు మరమ్మత్తుకు రాకముందే దారిన పెట్టడం అతని వృత్తి. లేచాక కొడుకుతో ఒకసారి మాట్లాడాలనుకున్నాడు.
మరునాడు ఉదయం పేపర్ చదువుకుంటున్న రామేశం గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం. చోప్రా కేసు ఏమైంది డాడ్ అంటూ. పేపర్ మీదకి దృష్టి పోవడం లేదు రామేశం గారికి. న్యూస్ పేపర్ అందిస్తూ అడిగాడు, అబ్బాయి, ఒక చిన్న విషయం. ఏమిటది? కాకి చొక్కాలో కాఫీ చుక్క. ఒక్క క్షణం తెల్లబోయి చూసి పక్కున నవ్వేశాడు సుబ్రహ్మణ్యం. నీకు పట్టిందా ఆ పిచ్చి? ఏదో నాన్సెన్స్ అంటూ వెళ్ళిపోయాడు. మామగారు ఆ ప్రశ్న అడగడం, భర్త సమాధానం చెప్పకుండా వెళ్ళడం పంకజం గమనించింది. ఆమె గమనించిన సంగతి రామేశం గారు గమనించారు. గాభరా పడ్డారు. చినుకులను చూసి గాలివానని గుర్తుపట్టే వయసు రామేశానిది. ఎందుకు ఆ విషయం చెప్పడం లేదో రామేశానికి అనవసరం. కానీ చెప్పకపోవడం కోడలి మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందో అతను గ్రహించాడు. ఆ మధ్యాహ్నం కోడల్ని అడిగాడు, అబ్బాయి మీద నీకు నమ్మకం లేదా అమ్మాయి? పంకజం మామగారి ముఖం చూసింది. నా మీదే ఆయనకి నమ్మకం లేదు. ఇవే ఇవే మాటలు. ఆ సాయంకాలం ప్రైవేటు మానేసి లోకో షెడ్ వైపు నడిచాడు. డ్యూటీ ముగించుకు వస్తున్న సుబ్రహ్మణ్యం తండ్రిని చూసి మొదట నిర్ఘాంతపోయాడు. ఏమిటి డాడీ, మీరిక్కడికి? ఎప్పుడూ ఇలా రాలేదు కదూ? అవును, ఎప్పుడూ జరగకూడదని జరుగుతుందేమోనని భయంతో వచ్చాను. ఏమిటది? తెల్లబోయాడు సుబ్రహ్మణ్యం. కాకి చొక్కాలో కాఫీ చుక్క. మళ్లీ నవ్వేశాడు సుబ్రహ్మణ్యం. స్టాఫ్ బస్సు హారన్ మోగిస్తోంది. అప్పుడే అంతా ఎక్కేశారు. సైకిల్ పట్టుకుని నిలబడిన తండ్రిని చూస్తూ, త్వరగా వెళ్ళు, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం, ప్రైవేట్లు పూర్తి చేసుకురా అన్నాడు. పరుగును వెళ్లి బస్సు ఎక్కాడు. అలాగే నిలబడిపోయారు రామేశం గారు. 2 రోజుల తర్వాత అర్థమైంది, కోడలు సరిగ్గా భోజనం చేయడం లేదని. ఇంట్లో తండ్రి కొడుకులు చాలా అరుదుగా కలుసుకుంటారు. రామేశం 5కే లేస్తాడు, సుబ్రహ్మణ్యం 7కి లేస్తాడు. రామేశం 9కి నిద్రపోతాడు, సుబ్రహ్మణ్యం 12కి నిద్రపోతాడు. ఇద్దరినీ, ఆ ఇంటిని సాకే బాధ్యత పంకజానిది. పంకజానికి చదువు లేదు, కానీ సంస్కారం ఉంది. విజ్ఞత లేదు, కానీ వివేకం ఉంది. మూర్ఖత్వం లేదు, కానీ పట్టుదలుంది. అవిశ్వాసం లేదు, కానీ అనుమానం ఇప్పుడుంది. రామేశానికి అన్నం సహించడం లేదు. ఇదంతా సుబ్రహ్మణ్యానికి తెలియదు. ఈ ఇంటిని, ఈ ఇంట్లో ప్రశాంతతని కాపాడవలసిన బాధ్యత ఎంత ఉందో రామేశానికి తెలుసు. ఆదివారం నాడు 10 గంటలకి అబ్బాయి దొరికాడు. సుబ్బూ, నువ్వు చెప్తానన్న విషయం. మళ్ళీ కదిపాడు. ఏమిటి? కాకి చొక్కాలో. డాడ్, ఐఎమ్ బిజీ, కెన్ ఇట్ నాట్ వెయిట్? విజయవాడలో ఆగిపోయిన డీజిల్ ఇంజన్ని రిపేర్ లేకుండా వాల్తేరు ఎలా తీసుకురావడం అన్న విషయం గురించి మదనపడుతున్నాడు సుబ్రహ్మణ్యం. ఒక ఇంజిన్ మూలపడడం వల్ల 1 వారం ప్రోగ్రాం తల్లకిందులవుతుంది. మధ్యలో ఈ కాకి చొక్క, కాఫీ చుక్క. ఏ పని చేపట్టినా ఆ ఏకాగ్రతకు భంగం కలగడాన్ని సహించడు సుబ్రహ్మణ్యం. బాత్రూంలో వీపు రుద్దుకుంటున్నప్పుడు వీపు గురించి ఆలోచించినట్టే ఆఫీసులో డీజిల్ ఇంజిన్ గురించి, బజారులో కాకరకాయల గురించి ఆలోచిస్తాడు. అంతేకాదు, ఆ సమయంలో బయటి ప్రపంచం, దానికి సంబంధించిన విషయాలన్నీ అసందర్భంగా కనిపిస్తాయి. అందుకనే సుబ్రహ్మణ్యం సమర్థత మీద ఆఫీసులో అందరికీ గురి. అయితే ఇప్పుడు అతని నిజాయితీకి, వ్యక్తిత్వానికి పరీక్ష. అది చాలా చిన్న విషయమని, అబ్బాయి పక్కకి తోచేస్తున్నాడని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు రామేశం గారికి. 4వ రోజు పంకజానికి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి మందులు ఇప్పించాడు. కానీ ఆమె మనస్సులోని అస్వస్థత ఇంకా అలాగే ఉందని ఒక్క రామేశానికి తెలుసు. మర్నాడు సాయంకాలం సుబ్రహ్మణ్యం ఆఫీసు నుంచి రాగానే రామేశం చెప్పాడు, రేపు నువ్వు ఆఫీసుకి సెలవు పెట్టు. ఎందుకు? పని ఉంది, ఇప్పుడు చెప్పను. ఆఫీసులో తీరిక. 25 ఏళ్ల నాటి రామేశం గారి వ్యక్తిత్వం మళ్లీ తిరగబడింది. తీరిక లేకపోయినా సరే, అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చెయ్యి, నేను మరో కొత్త ఉద్యోగం చూసి పెడతాను. ఆ కంఠంలో అధికారం సుబ్రహ్మణ్యానికి తెలుసు. వయసులో నిరంకుశంగా బ్రతికిన పాత డిఈఓ గారిది. వృద్ధాప్యం ఆ వ్యక్తిత్వాన్ని దాచేసి ఇప్పుడు కేవలం బడిపంతులను మాత్రం మిగిల్చింది. కానీ మళ్ళీ ఇవాళ. సుబ్రహ్మణ్యం మరునాడు రెడీ అయ్యాడు. ప్రైవేట్ ట్యాక్సీ పిలిపించారు రామేశం గారు. అమ్మాయి, ట్యాక్సీ సిద్ధంగా ఉంది అని కేకేశారు కోడలను ఉద్దేశించి. సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోయాడు. కానీ ఆయన ముఖంలో నిశ్చలతను చూసి ఏమీ అడగలేకపోయాడు. నీలిరంగు పట్టుచీర కట్టుకుని దేవాలయానికి బయలుదేరినట్టు సిద్ధమై ట్యాక్సీలో ఎక్కింది పంకజం. ట్యాక్సీ ఊరు దాటాక మాట్లాడారు రామేశం గారు. సుబ్బూ,
ఈ 25 ఏళ్లలో నీతో ఎప్పుడూ ప్రస్తావించనిది, నువ్వు అడిగినా సమాధానం చెప్పనిది ఓ విషయం ఉంది తెలుసా? ఏమిటది? మీ అమ్మ. తుళ్ళిపడ్డాడు సుబ్రహ్మణ్యం. చిన్నతనంలో తనకి జ్ఞానం వచ్చినప్పటి నుంచి గోరుముద్దలు నాన్నే తినిపించాడు. స్కూలుకి నాన్నే తీసుకెళ్ళాడు. బలపం పట్టుకుని అక్షరాలు దిద్దించాడు. బాలశిక్ష చదివించాడు. పండగకి తలంటి పోశాడు. పరీక్షకి చదువు నేర్పాడు. డిగ్రీ పుచ్చుకోవడానికి తనతో పాటు యూనివర్సిటీకి వచ్చి గర్వంగా చూసి ఆనందించాడు. చివరగా 4 ఏళ్ల క్రిందట తనొక్కడే పెళ్లి జరిపించాడు. కానీ జీవితంలో అన్ని దశలలోనూ కనీసం ఒక్కసారైనా తప్పనిసరి గుర్తుకొచ్చే వ్యక్తి అమ్మ. ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పుడూ నాన్న దగ్గర నుంచి రాలేదు. ఆ ప్రసక్తికి నుదురు ముడతపడేది. బాధతోనా, కోపంతోనా, విసుగుతోనా? ఇంట్లో అమ్మ ఫోటో లేదు. తన జీవితంలో అమ్మ జ్ఞాపకాలు లేవు. నాన్న నోటితో అమ్మ ప్రస్తావన ఏనాడూ తీసుకురాలేదు. ఆశ్చర్యం! అతని మిత్రులు, అక్కడా తటస్థపడే కొద్దిమంది బంధువులు ఎవరూ ఆవిడ ప్రసక్తి ఏనాడు ఎత్తలేదు. అమ్మ ఎలా ఉంటుంది? ఎప్పుడు పోయింది? ఎందుకు పోయింది? ఇవన్నీ సుబ్రహ్మణ్యం జీవితంలో సమాధానం రాని ప్రశ్నలు. అందువల్ల తండ్రి తన జీవితంలో మొదటిసారిగా తనంతట తానై అమ్మ ప్రసక్తి తీసుకురావడంతో నిర్విణ్యుడై చూస్తూ ఉండిపోయాడు. పంకజం కూడా అంత కాకపోయినా అలాంటి కారణాలకే నిర్ఘాంతపోయింది. కానీ రోడ్డు వైపే నిర్లిప్తంగా చూస్తూ చెప్పారు రామేశం గారు. అబ్బాయి, గత 10 రోజులుగా ఆలోచించి ఈ జీవితంలో చెయ్యనక్కరలేదనుకున్న పనిని చేస్తున్నాను. ఇలా జరిగే రోజు వస్తుందని, రావాలని ఎదురు చూడలేదు, ఊహించలేదు. కానీ ఇవాళ మళ్ళీ 30 ఏళ్ల కిందట మూసేసిన ఒక తలుపుని తెరుస్తున్నాను. అంటే అర్థం కాక చూశాడు సుబ్రహ్మణ్యం. మరో 10 నిమిషాల్లో మీ అమ్మను చూడబోతున్నావు నువ్వు. నేను తాళికట్టిన భార్యని, నా జీవితంలో కేవలం బాంధవ్యాన్నే తప్ప మరే పాత్రని వహించని నీ ఊహలో నీ తల్లిని. ఆ మాటలంటున్నప్పుడు ఆయన కంఠం గాద్గదికమయ్యిందా, గొంతు బొంగురిపోయిందా? ఒక్క క్షణం సుబ్రహ్మణ్యం నిశ్చేష్టుడైపోయాడు. అనూహ్యమైన ఆ సంఘటనకి ఎలా సిద్ధపడాలో మనసుకి అర్థం కావడం లేదు. పుట్టి బుద్ధెరిగాక 30 ఏళ్లు పెరిగిన కొడుకు మొదటిసారిగా తల్లిని చూడడం ఎలా ఉంటుంది? అసలు తల్లి బతికి ఉందని, దేశానికి అడ్డంగా డీజిల్ ఇంజిన్లు నడిపే తాను ఇంత సులువుగా ఇంత చిన్న ప్రయాణం చేసి తల్లి సమక్షంలో నిలబడగలడని ఎన్నడూ ఊహించలేదు. సుబ్రహ్మణ్యానికి తెలియకుండానే కళ్ళ నీళ్లు తిరిగాయి. తండ్రి వైపు చూశాడు. కానీ రామేశం గారు కారులోంచి బయటికి చూస్తున్నారు. ఇంకేం మాట్లాడలేదు. తను చూడని అత్తగారిని మొదటిసారిగా చూడబోతున్నానన్న ఆలోచన ఒక్క క్షణం పంకజాన్ని భయపెట్టింది. అంతకుమించి ఉత్సాహపరిచింది. ముందు తోట, దారి పొడుగున ఫెర్న్ గులాబీ మొక్కలు ఉన్న ఆవరణంలోకి టాక్సీ తిరిగింది. గేటు మీద ఎన్ మీనాక్షి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్న బోర్డు. పోర్టికోలో జీపు, డవాలా బంట్రోతు. టాక్సీ దిగుతున్న కొత్త మనుషులను చూసి అనుమానంగా మురిగింది ఆల్సేషియన్. ఏ విధంగా చూసినా హోదాలోనూ సంపదలోనూ తనకంటే పెద్ద స్థాయిలోనే ఉంది అమ్మ అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. జిమ్మీ, ఏమిటి అరుపులు అని కసురుకుంటూ బయటకొచ్చింది ఆవిడ. ఎదురుగా నిలబడిన వాళ్ళని చూసి హఠాత్తుగా ఆగిపోయింది. భర్తను గుర్తుపట్టింది. పక్కనున్న పొడవాటి మనిషిని ఇంకా సులువుగా గుర్తుపట్టింది. పంకజానికి భర్త పోలికలు ఎవరివో ఇప్పుడు అర్థమైంది. పొడవాటి ముక్కు, నిలువెత్తు విగ్రహం, టీవీ, అన్నీ తల్లి పోలికలు. అమ్మ చాలా అందంగా ఉంది అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. అమ్మలో ఆప్యాయత ఎలాంటిదో చూడని అతనికి మొదట ఆమెలో హుందాతనం, టీవీ కనిపించాయి. అసంకల్పితంగా ఆ క్షణంలోనే ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. రాములు, హాల్లోకి కాఫీ తీసుకురమ్మని నాగమ్మతో చెప్పు. ఫైల్స్ తర్వాత చూస్తాను. రండి అని కొడుకు వైపు తిరిగి, రా సుబ్బు, నీ పేరు సుబ్రహ్మణ్యం, నాకు గుర్తుంది అని కోడల వైపు తిరిగి, నీ పేరు నిన్ననే తెలిసింది. యునో, నేను నీ అత్తగారిని. రండి అంది. పోర్టికోలో నిలబడి ఉన్నారు రామేశం గారు. ఆ వయసులో కూడా ఆయనకి చేతికర్ర అలంకారంగా కనిపించేది సుబ్రహ్మణ్యానికి. కానీ మొదటిసారి దాని అవసరం తెలిసినట్టు దాని మీద వాలిపోయారు. ఒక్కడుగు వెనక్కి వేసి, రండి అంది. అర్హతని పోగొట్టుకున్న ఉద్యోగికి అధికారి ఇచ్చే ఆహ్వానంలాగా ఉంది ఆ పిలుపు. తండ్రి, తల్లి పలకరింతని అబ్బురపాటుతో చూస్తున్నాడు సుబ్రహ్మణ్యం. మొదటిసారిగా ఆ సమక్షంలో తను పసివాడైనట్టు అనిపించింది. నాగమ్మ వచ్చింది.
అందరికీ మొదట కాఫీ ఇయ్యి నాగమ్మా. కాదు, అబ్బాయికి బోర్నవిటా, అయ్యగారికి కాఫీలో పంచదారొద్దు అని ఆయన వైపు తిరిగి, రైటేనా అంది. రామేశం గారు తల ఊపారు. మీనాక్షి జుత్తు అక్కడా అక్కడా నెరిసింది. కళ్ళకి అద్దాలు, తలలో పువ్వులు, నుదుటిన ఎర్రని కుంకుమ బొట్టు. ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి, నో, ఇవాళ రాను. యునో, ఇవాళ మా అబ్బాయి కోడలు వచ్చారు. ఐఎమ్ బిజీ. ఓకే ఓకే అని ఫోన్ పెట్టేసింది. నాగమ్మ తెచ్చిన పలహారాన్ని తానే స్వయంగా అందరికీ వడ్డించింది. కొడుకు వైపు తిరిగి, రైల్వే ఉద్యోగం ఎలా ఉంది? త్వరలో ప్రమోషన్ వస్తుందట, మీ నాన్నగారు చెప్పారు. యు ఆర్ ఏ హార్డ్ వర్కర్ అట. గుడ్ గుడ్ అంది. సుబ్రహ్మణ్యం ఆశ్చర్యంతో, ఆనందంతో ఆమెని అలానే చూస్తున్నాడు. రామేశం గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాగమ్మ 2 కాఫీలు టేబుల్ మీద పెట్టి, ఈ రెండిట్లో పంచదార లేదమ్మగారు అంది. రామేశం గారు ఆశ్చర్యంగా భార్య వైపు చూశారు. అంటే నువ్వు కూడా? మీనాక్షమ్మ నవ్వింది. సహధర్మం మనల్ని దూరంగా ఉంచినా ఆరోగ్య ధర్మం మనలో ఇంకా సామాన్య లక్షణాలను వేటినో మిగిల్చింది. డోంట్ ఫర్గెట్, నాకు వయస్సు మీద పడింది. నాకు 30 ఏళ్ల కొడుకున్నాడు అంది. పంకజం తల మీద చెయ్యి వేసి నిమిరి భర్త వైపు తిరిగి, కోడలు నాకు నచ్చింది. చాలా అందమైన పిల్లని చేశారు. కోడల్ని ఎంచడంలో భార్యని ఎంచుకునే పొరపాటు చేయలేదు మీరు. లేదా ఆ పొరపాటే మీకు కనువిపోయిందో? రామేశం గారు తెల్లబోయారు. మాటలో అధికారం తెచ్చిన వ్యంగ్యం కంటే ఏ మూలనో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇవాళ మీ అందరి భోజనం ఇక్కడే, నేనే వంట చేసి పెడతాను. మళ్ళీ నీకెందుకు శ్రమ, మాట్లాడేకి వెళ్తాం అని రామేశం గారు నసిగారు. మీనాక్షమ్మ కళ్ళలో మళ్ళీ నీళ్లు తిరిగాయి. శ్రమ, అది నా హక్కు అని మర్చిపోతున్నారు మీరు. మీరు కట్టిన మాంగల్యం ఇంకా ఇక్కడే ఉంది. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ నా పాత్రని ఒక్కసారి గుర్తు చేసుకుంటాను. పంకజం గంభీరమైన ఆ స్త్రీమూర్తిని అబ్బురపాటుతూ చూస్తూ కూర్చుంది. ఇటువంటి వ్యక్తి తన అత్తగారన్న గర్వం ఏదో ఆమె కళ్ళల్లో ద్యోతకమైంది. అమ్మాయి, నీ భర్తకి ఇష్టమైనది ఏదో చెప్తువు గాని నాతో రా అంటూ రామేశం వైపు తిరిగి, పోర్టుగో దగ్గర మీ ఇద్దరికి కుర్చీలు వేయించాను. చలిగాలి ఎక్కువగా ఉంది, గార్డెన్లో వద్దు. మరో అరగంట పోయాక లోపలికి రండి, మజ్జిగ చేసిస్తాను అంది. తల్లితో వంటగదిలోకి పరుగును వెళ్ళి ఆమె ఎదురుగా పీట వాల్చి కూర్చోవాలనుంది సుబ్రహ్మణ్యానికి. ఆ ఇంట్లో ఏ క్షణము వృధాగా గడపాలని లేదు. ఇంతకాలంగా ఎంత నష్టపోయాడతను. పోర్టుకోలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం తండ్రిని అడిగిన మొదటి ప్రశ్న అదే. డాడ్, నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు. అమ్మని ఇంతకాలం నాకు దూరం చేశావు. రామేశం గారు విషాదంగా నవ్వారు. ఆ అన్యాయం గురించి చెప్పడానికే ఇంత దూరం తీసుకొచ్చాను. నీకు జీవితంలో మీనాక్షి గురించి చెప్పవలసిన అవసరం రాదేమోననుకున్నాను. కానీ గత 10 రోజులుగా నీ ప్రవర్తన నన్ను భయపెట్టింది, వణుకు పుట్టించింది. భార్యను దూరం చేసుకునే దురదృష్టాన్ని నా కొడుక్కి వారసత్వంగా ఇస్తానేమోనని భయపడి నిన్ను ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను, కోడల్ని తీసుకొస్తానని మీనాక్షికి నిన్ననే ఫోన్ చేసి చెప్పాను. దానికి దీనికి ఏం సంబంధం డాడీ? ఉంది సుబ్బు. మీ అమ్మ వ్యక్తిత్వంలో ఎంత గర్వం, పట్టుదల ఉందో ఈ గంటలో నీకు అర్థమై ఉంటుందనుకుంటాను. ఆ రోజుల్లో మీనాక్షికి అంతకు 10 రెట్లు ఉండేది. 30 ఏళ్ల కిందట బిఏ చదువుకున్న ఆ అమ్మాయికి నాకు ఊరంతటినీ పిలిచి గర్వంగా పెళ్లి జరిపించారు నాన్న. మొదటి సంవత్సరం జీవితం బాగానే సాగింది. నాకు వయసులో విచలవిడితనం ఉండేది, చిన్న నిర్లక్ష్యం ఉండేది. ఆ ఒక్క గుణం నీకు రాలేదని 10 రోజుల కిందటి వరకు అనుకునేవాడిని. ఓ డ్రాయింగ్ టీచర్తో నాకు చిన్న ప్రేమ వ్యవహారం నడిచింది. ఓసారి నా స్కూల్ బ్యాగులో వాడిపోయిన మల్లెపూల దండ కనిపించింది మీ అమ్మకి. నిలదీస్తే ఏదో అబద్ధం చెప్పి తప్పించాను. అలాగే ఏవేవో సందర్భాల్లో మరో 4-5 సార్లు దొరికిపోయాను. ఆవిడ నీ భార్య అంత అమాయకురాలు కాదు, కాగా చాలా పౌరుషం గల మనిషి. మరో 4 నెలలకి నువ్వు పుట్టావు. నీ పురిటికి వెళ్ళిన మీనాక్షి తిరిగి రాలేదు. ఆనాటికి ఈనాటికి ఆ రోజుల్లో అనూఖ్యమైన విషయం, నలుగురు కథల్లాగా చెప్పుకునే విషయం మా ఇద్దరి విడాకుల కథ. కోర్టులో విడాకులకి దావా వేశారు వాళ్ళ నాన్నగారు. ఎవరు ఏం చెప్పినా వినిపించుకోలేదు మీనాక్షి. నా వ్యవహారం వల్ల తనకు వచ్చిన నష్టం కంటే తనను మోసం చేశారన్న ఆలోచనను తట్టుకోలేకపోయింది. ఆమె అహంకారం దెబ్బతింది. వయస్సులో వేడి తరగని రోజులు. అంతే, మరో సంవత్సరానికి కోర్టు విడాకులను అంగీకరించింది. నేను కోర్టుకు వెళ్ళలేదు. నీ 3వ ఏట నిన్ను నా దగ్గరికి పంపించింది. నీకు బారసాల జరపలేదు. నేనే సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాను. ఇది కథ.
నిర్విణ్యుడై కూర్చుండిపోయాడు సుబ్రహ్మణ్యం. జీవితంలో చేసిన ఒక్క పొరపాటికి నేను భార్యను నష్టపోయాను. నా వల్ల నువ్వు తల్లిని నష్టపోయావు. నా తప్పుకి మనిద్దరం చెల్లించిన మూల్యం ఇది. మళ్ళీ అలాంటి తప్పు వల్లే నువ్వు నష్టపోవడం నేను భరించలేను. అది నీకెలా చెప్పాలో తెలియక ఆలోచించి ఆలోచించి నిన్నిక్కడికి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చాను. సుబ్రహ్మణ్యం మాట్లాడలేదు. తర్వాత మీనాక్షిని 5-6 సార్లు చూశాను. న్యూస్ పేపర్ తెరిస్తే ఆవిడ ఉద్యోగం వివరాలు తెలుస్తుండేవి. కానీ కానీ మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించలేకపోయాను. అని ఆగి, సుబ్బూ, నువ్వేం చేసినా మంచికి చెడుకి నీకు స్నేహితుడు హితుడు అంతా నీ భార్యే. ఆమె విశ్వాసాన్ని పోగొట్టుకుంటే నువ్వెంత నష్టపోతావో చెప్పడానికి నా జీవితం కంటే మంచి ఉదాహరణ మరొకటి లేదు అన్నారు. లోపల వంట చేస్తూ కోడల్ని పీట మీద కూర్చోపెట్టి తలదువ్వి పూలజడ కడుతోంది మీనాక్షమ్మ. ఇవాళ నిన్ను అబ్బాయిని ఎందుకు తీసుకొస్తున్నారో మీ మామగారంతా చెప్పారమ్మా. చూడమ్మా, అనవసరమైన పట్టుదలలకు పోయి భర్తను నిలదీసి నేనేం నష్టపోయానో నాకు తెలుసు. నా గర్వాన్ని నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలిగాను. కానీ భర్తని బిడ్డని ఇల్లాలిగా నా అదృష్టాన్ని దూరం చేసుకున్నాను. ఒక్క మాట మర్చిపోకు, మంచికి చెడుకి నీ స్నేహితుడు హితుడు నీ భర్త. ఆ నీడని ఏ ఖరీదైనా చెల్లించి నువ్వు నిలబెట్టుకోవాలి. వయస్సులో నువ్వు చేసిన త్యాగాలు వృద్ధాప్యంలో కలిసొస్తాయి. అప్పుడు కాదు, ఇప్పుడు నాకు భర్త బిడ్డ కోడలి అవసరం ఉంది. నాకు అధికారం హోదా జీపు ఇల్లు ఉన్నాయి. కానీ మీరంతా లేరు. ఆ మాటలంటున్నప్పుడు మీనాక్షి గొంతు చీరబోయింది. అంత ఠీవైన మనిషి కన్నీరు కారుస్తుంటే పంకజానికి బోరున దుఃఖం తోసుకొచ్చింది. చొక్కా మీద కాఫీ చుక్క కనిపిస్తే కారణం ఏమిటని నిలదీయకమ్మా. అతను చూసే ముందు వీలైతే కడిగై ఆ మరకని. భర్తను చూడనివ్వకు. నువ్వు గుర్తించలేదన్న తృప్తి, నీ దగ్గర దాచానన్న గర్వం మగాడికి మిగలని. 30 ఏళ్ల జీవితాన్ని నష్టపోవడం కంటే అదేం పెద్ద నష్టం కాదమ్మా. అత్తగారి ఒళ్ళో తలపెట్టుకుని పసిబిడ్డలాగా బోరుమంది పంకజం. కోడల్ని గుండెలకి హత్తుకుని తృప్తిగా ఒక తల్లి అత్తగారు అయింది మీనాక్షమ్మ. జీపు వెనక్కి తిరిగి వస్తూ ఉంటే ముగ్గురి మనస్సులు ఆలోచనలతో ఊహించని అనుభవంతో బరువెక్కి ఉన్నాయి. చివరికి నిట్టూర్చి రామేశం గారు కొడుకుని అడిగారు కోడలికి వినిపించేలాగా, ఇంతకీ కాకి చొక్కాలో కాఫీ చొక్క ఎందుకు వచ్చిందో చెప్తావురా? సుబ్రహ్మణ్యం నవ్వేశాడు. చెప్తాను డాడీ, అది నా చొక్కా కాదు, రంగనాథానిది. వాడు డ్యూటీ రూంలో తగిలించిన నా చొక్కా పొరపాటును తొడుక్కుని ఇంటికి పోయాడు. పంకజం కాఫీ మరక చూపించాక ఆ విషయం తెలిసొచ్చింది అన్నాడు. రామేశం గారు కళ్ళు తుడుచుకున్నారు ఆ మాటలు వింటూ. మీరింతవరకు కాకి చొక్కాలో కాఫీ చుక్క కథ విన్నారు. రచన కీర్తిశేషులు గొల్లపూడి మారుతీరావు. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ 1999 సంవత్సరం సెప్టెంబర్ నెలలో గొల్లపూడి మారుతీరావు కథలు కథా సంపుటంలో పునర్ముద్రితమైంది. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి